నమస్కారం. మిథున రాశి వారికి స్వాగతం. ఈ రోజు 2026 జూలై 15 బుధవారం మీ జీవితంలో ఒక శుభ పరిణామానికి నాంది పలికే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా నిలిచిపోయిన ఒక పని లేదా మీరు ఎదురు చూస్తున్న ఒక సమాచారం ఈ రోజు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం తర్వాత జరిగే ఒక ఫోన్ కాల్, కార్యాలయంలో జరిగే ముఖ్యమైన చర్చ లేదా కొత్త పరిచయం మీ భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశాన్ని తీసుకురావచ్చు. మీరు చిన్నదిగా భావించిన ఒక అంశం కూడా రాబోయే రోజుల్లో పెద్ద విజయానికి పునాదిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ రోజు మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. అయితే వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ రోజు మీ అదృష్టాన్ని మరింత బలపరిచే ఒక ప్రత్యేక పరిహారం కూడా చెప్పబోతున్నాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కొరకు స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ 8008315415 కి సంప్రదించి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే మిథున రాశి వారికి ఈ రోజు బుధగ్రహం అనుకూల ప్రభావం వల్ల మీ ఆలోచన శక్తి, సంభాషణ నైపుణ్యం మరియు నిర్ణయ సామర్థ్యం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఉన్నతాధికారులతో జరిగే చర్చలు మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ఇంటర్వ్యూలకి హాజరయ్యే వారికి సానుకూల సమాచారం అందే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు, పోటీ పరీక్షలు మరియు నైపుణ్య అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో మంచి పురోగతి సాధించే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఈ రోజు ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన చెల్లింపులు అందే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలపై ఆలోచనలు కార్యరూపం దాల్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు మరియు లాభదాయకమైన పరిచయాలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా మీడియా, కమ్యూనికేషన్, ఐటీ, మార్కెటింగ్, విద్య మరియు డిజిటల్ రంగాల్లో ఉన్న వారికి పురోగతి కనిపించవచ్చు. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు లేదా భాగస్వామ్య నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తి వివరాలని పరిశీలించడం మంచిది. కుటుంబ విషయాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో పెద్దల సలహా ఒక ముఖ్యమైన నిర్ణయంలో మీకు ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం ఆనందాన్ని పెంచుతుంది. దూరంగా ఉన్న బంధువులు లేదా స్నేహితుల నుంచి శుభవార్త అందే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి అపార్థాలు తొలగి పరస్పర విశ్వాసం మరింత బలపడుతుంది. అవివాహితులకి మంచి పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఈ రోజు సాధారణంగా అనుకూలమైన రోజు. అయితే ఎక్కువ పనుల వల్ల మానసిక ఒత్తిడి లేదా అలసట అనిపించవచ్చు. సమయానికి విశ్రాంతి తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం మరియు ఆహారంలో నియమం పాటించడం మంచిది. ఈ రోజు హెచ్చరిక: ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మి వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ముఖ్యంగా డబ్బు, పత్రాలు లేదా ఒప్పందాలకి సంబంధించిన విషయాల్లో పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. ప్రశాంతంగా ఆలోచిస్తే సరైన మార్గాన్ని ఎంచుకోగలుగుతారు. ఈ రోజు పరిహారం: బుధవారం కావడంతో శ్రీ మహాగణపతిని దర్శించి ఓం గం గణపతియే నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. అలాగే పచ్చ పెసలు లేదా ఇతర ధాన్యాలకి పక్షులకు వేయడం వల్ల విఘ్నాలు తొలగి ఉద్యోగం, విద్య మరియు ఆర్థిక విషయాల్లో సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉందని సాంప్రదాయంగా విశ్వసిస్తారు. ఈ రోజు అదృష్ట సంఖ్య 5. ఈ రోజు అదృష్ట రంగు ఆకుపచ్చ. శుభ సమయం ఉదయం 9:45 నుంచి మధ్యాహ్నం 12:05 వరకు. మిథున రాశి వారికి ఈ రోజు గ్రహాలు ఇస్తున్న సందేశం ఒక్కటే: మీ తెలివితేటలు, సమయస్ఫూర్తి మరియు సరైన నిర్ణయాలే ఈ రోజు మీ విజయానికి ప్రధాన కారణం కావచ్చు. చిన్న అవకాశాలని కూడా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగితే రాబోయే రోజుల్లో మీరు ఆశించిన పురోగతి సాధించే అవకాశం కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.